వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళ రాజకీయాల్లోకి సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఇక తన కోసం అంటే తన పార్టీ కోసం కావాల్సినటువంటి నాయకుల్ని తానే తయారు చేయబోతున్నారా? ఎస్, తమిళ రాజకీయాలలో కొత్త ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చూస్తున్నాం. తమిళ రాజకీయాల్లోకి ఎప్పుడైతే విజయ్ వచ్చారో ఇక ఆ తర్వాత నుంచి ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో, సొంత పార్టీని పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ధైర్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక తమిళ రాజకీయాల్లోకి సిటిజన్ ప్లాట్ఫామ్ పేరుతో లతా రజనీకాంత్ రాబోతున్నారంటూ కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రెసెంట్ అయితే తాను ఒక మక్కల్ మేడే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావటమే దీని లక్ష్యం అంటూ ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పటికే తాను సింగర్ గా, ఫిలిం ప్రొడ్యూసర్ గా, విద్యావేత్తగా గుర్తింపు ఉన్నటువంటి లతా రజనీకాంత్ ఇప్పుడు ఒక పిలుపునిచ్చారు. ఎవరైతే ప్రజలకు సేవ చేయాలి అనుకుంటారో ఆ విధమైనటువంటి వారందరూ కూడా దీంట్లోకి రావాలి. మక్కల్ మేడే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దీని తరపున వర్క్ చేయనట్టు కూడా ఆ విధంగా ప్రాంతాలలో నాయకులు తయారవుతారంటూ చెప్పడం జరిగింది. మరొక వైపు చూస్తే ఇప్పుడు అన్నామలై కొత్త పార్టీ పెట్టడము, దాంట్లో రజనీకాంత్ పేరును తాను వాడటము, అదే సమయంలో ఇప్పుడు రజనీకాంత్ భార్య తెర మీదకి వచ్చి తాను మక్కల్ మేడే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను గంటల వ్యవధి తేడాలోనే ఒక మక్కల్ మేడే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దీంట్లోకి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళు వాళ్ళ సలహాలను ఇవ్వాలి. అదేవిధంగా దీంట్లో పాల్గొనటం వల్ల ఆయా ప్రాంతాల్లో నాయకులను తయారు చేయొచ్చు అంటూ తాను వ్యాఖ్యానించడం ఇప్పుడు తాను రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్న ఊపందుకుంటుంది. ఎందుకంటే విజయ్ కూడా మొదట ఇదే రకంగా కూడా తాను ఒక స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేశాడు. తర్వాత అది కాస్త పార్టీగా మారటం, అదే తన గెలుపుకు దోహదపడింది. దాంట్లో ఉన్నటువంటి వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా వాళ్ళందరూ కూడా పోటీ చేశారు. ఇక ఇప్పుడు మక్కల్ మేడే పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. பீப்புள்ஸ் மூமெண்ட் மக்கள் மேடை எங்களுடன் சேர்ந்து சிட்டிசன்ஸ் பிளாட்ஃபார்ம் அப்படின்ற எங்களோட பாடி ஆஃப் ஒர்க் கூட சேர்ந்து இந்த ஸ்டேட்டுக்காக வேலை செய்ய நினைக்கிற அத்தனை பேரும் ஒன்றாக சேரலாம். ஒன்றாக சேர்ந்து தொடர்பு கொண்டு ஒரு பெரும் மக்கள் சேவையாக, மக்கள் சக்தியாக உருவாகி இந்த ஸ்டேட்டுக்கு பல நன்மைகளை செய்ய முன்வாருங்கள். ஒன்றாக சேர்வோம், ஆக்கப்பூர்வமான காரியங்களை செய்வோம். இந்த மக்கள் மேடை பீப்புள்ஸ் மூமெண்ட்ல யாரெல்லாம் சேரலாம் அப்படின்னு நீங்க நினைச்சீங்கன்னா, ஒரு சாமானிய மக்கள் யாரா இருந்தாலும். ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అడిగి తెలుసుకుందాం. కిషోర్, మక్కల్ మేడే పేరుతో ఒక సిటిజన్స్ ప్లాట్ఫామ్ ని రజనీకాంత్ భార్య లత ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడే అన్నామలై పార్టీని అంటే తాను సొంతగా పార్టీ పెట్టబోతున్నటువంటి టైంలో ఈ రకంగా మక్కల్ మేడే పేరుతో ఒక అనౌన్స్మెంట్ రావటము, ఇదంతా కూడా ఒక తీవ్ర చర్చనీయాంశంగా తాను ఒక రాజకీయాల్లోకి రాబోతున్నారు, రాజకీయాల కోసమే ఈ స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేశారు అని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతోంది. పూర్తిగా ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? సరే, మనకు తమిళ రాజకీయాలు చూసుకున్నట్లయితే అనునిత్యం కూడా విచిత్రమైన విన్యాసాలతోటి ప్రజలలో ప్రతి ఒక్కరు కూడా నానుతుంటారు. అక్కడ రాజకీయ నాయకులు చేసేటువంటి రాజకీయం చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అది చాలా ఆసక్తిని రేపుతూ ఉంటుంది. అయితే మనం తాజాగా చూసినాం, గత ఎన్నికల్లో అనూహ్య రీతిలో విజయ్ తెర మీదకి రావడం, ఇప్పుడు అతను సీఎం గా అవతరించడం అంతా కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో అంటే మొత్తంగా కూడా ద్రవిడ పార్టీలను ఎన్నో దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల హవా నడుస్తున్న తమిళనాడులో ఒక్కసారిగా కూడా విజయ్ ఒక కెరటంలో ముందుకు వచ్చి తన సొంత పార్టీ ఏర్పాటు చేయడం, తను ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించడం, ఇవన్నీ కూడా అత్యంత ఆసక్తిని రేపిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే తదనంతరం ఇటీవల మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ద్రవిడ పార్టీలకు వ్యతిరేకం అంటూ ముందుకొచ్చినటువంటి బీజేపీ నాయకుడు అన్నామలై కూడా ఆ పార్టీని వీడి తన సొంత వేదిక ఏర్పాటు చేసుకోవడం, తాను కూడా ఒక సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా అతన్ని చర్చించడం, ఇవన్నీ కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే వీటన్నిటినీ కాదని గతంలోనే రాజకీయాలకు నేను దూరం అంటూ ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ ఒక సామాజిక వేదికని నేను ఏర్పాటు చేస్తున్నాను, సిటిజన్ ప్లాట్ఫామ్ తో ప్రజల్లోకి వెళ్తున్నాను, తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి నేను ఒక అంకురార్పణ చేస్తున్నాను, స్థానికంగా కింద అక్కడుగా ఉన్నటువంటి యువకులు అందరినీ కూడా అంటే విద్యావేత్తలను, యువకులను అందరినీ కూడా ఒక వేది మీదకి తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి నేను పాటుపడతాను, ఒక నాయకత్వం నేను తయారు చేస్తాను అన్న కోణంలో ఒక ప్రజావేదికను స్థాపిస్తూ
మక్కల్ మేడే అనే ఒక సంస్థను ఆమె స్థాపిస్తున్నట్లుగా తెర మీదకి రావటం అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే అసలు ఇక్కడ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ ఎందుకు తెర మీదకి వచ్చారు, అసలు ఆమె లక్ష్యం ఏమై ఉంటుంది, ఇవన్నిటినీ సునిశ్చితంగా ఇటు తమిళనాడు రాజకీయాల్లో చూస్తున్నటువంటి రాజకీయ పండితులు కానీ ప్రజలు కానీ ఆలోచనలో పడిపోయిన పరిస్థితి కనపడుతోంది. మరొకటి చూస్తే గనక ఈ మక్కల్ మేడే ద్వారా నాయకులు ఆ ప్రాంతాలలో నాయకులు తయారవుతారంటూ కూడా తాను వ్యాఖ్యానించారు. అంటే ఈ రకంగా చూస్తే ఒకవైపు అన్నామలై తాను రజనీకాంత్ పిలుపుతోనే రాజకీయాల్లోకి వచ్చానంటూ అన్నామలై చెప్పటము, ఇప్పుడు మక్కల్ మేడే పేరుతో వెంటనే కూడా ఈ సంస్థ బయటికి రావటము, అంటే ఇది ఒక రాజకీయ ఆసక్తిగా రాజకీయ కోణంలో చూడొచ్చా ఈ అంశాన్ని మనం? పద్మశ్రీ, మీరు చెప్తున్నారు అన్నామలై వచ్చిన తర్వాత లతా రజనీకాంత్ తెర మీదకి వచ్చింది అని మీరు చెప్తున్నారు. అయితే మనం సునిశ్చితంగా అసలు యొక్క మక్కల్ మేడే అన్న సంస్థ ఎప్పుడు ఏర్పడింది అన్న వివరాల్లోకి వెళ్తే, మక్కల్ మేడే సంస్థను 2026 మార్చి 7వ తేదీన తమిళనాడులోని వల్లూరు కొట్టంలో మక్కల్ మేడే సంస్థను ప్రారంభించినట్లు మనకు సమాచారం అందుతోంది. అంటే ఇది అన్నామలై కంటే ముందే ఈ సంస్థలు ప్రారంభించారు, అది ఇప్పుడు తెర మీదకి వచ్చింది అంతే తప్ప మక్కల్ మేడేనే ముందు స్టార్ట్ అయినట్లుగా మనం భావించాలి. అయితే అన్నామలై రజనీకాంత్ స్ఫూర్తితో తన రాజకీయం చేయడం, తన వేదికను ఏర్పాటు చేసుకోవడం దాన్ని వ్యక్తిగత అంశంగా చూడాలి. ఎందుకంటే రజనీకాంత్ ఫ్యాన్ బేస్ కానీ, రజనీకాంత్ భార్యగా లతా రజనీకాంత్ ఉన్నటువంటి క్రెడిబిలిటీ కానీ, ఇవన్నీ కూడా ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఉంటాయి. మనము స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తూ మాట్లాడుతూ వస్తే అసలు ఈ యొక్క మక్కల్ మేడేని ఎందుకు స్థాపించాల్సి వచ్చింది, ఆమె లక్ష్యం ఏమై ఉంటుంది అన్నది మనము ఆలోచిస్తే ఒకసారిగా కూడా తాను రజనీకాంత్ భార్యగా ఆయన రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోయినా రజనీకాంత్ భార్య ప్రజావేదిక పేరుతో మక్కల్ మేడే పేరుతో తమిళ రాజకీయాల్లోకి రావాలనుకుంటుందా, కేవలం సేవా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలనుకుంటుందా, లేదా ప్రజా చైతన్యం కోసమే పనిచేస్తుందా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా రజనీకాంత్ ఫ్యాన్ అంతా చెప్తున్నది ఓన్లీ సేవా కార్యక్రమాలకే పరిమితం అవుతారు అన్న ఒక మాట చెప్తున్నప్పటికీ కూడా అంతిమ ప్రయోజనం రాజకీయ లబ్ధి అన్న చర్చ కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితి కనపడుతోంది. మొత్తంగా కూడా ఇక్కడ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, గ్రామాలు పట్టణాల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, యువత, మహిళలు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు కలిసి పనిచేసే ఒక వేదికగా మక్కల్ మేడేని రూపుదిద్దడం అన్నది, ఈమె భవిష్యత్తు నాయకత్వాన్ని పెంచడం అన్నది లతా రజనీకాంత్ యొక్క ప్రధాన లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ లక్షణాలన్నీ కూడా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలుగా ఉన్న నేపథ్యంలో ఇది నెక్స్ట్ రాజకీయ పార్టీగా అవతరిస్తుందా అన్న ఒక చర్చ బలంగా జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికిప్పుడు సాధ్యాసాధ్యాలను ఆలోచిస్తే విజయ్ ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడపక ముందే మరి ఇంకొక రాజకీయ పార్టీ తెర మీదకి వస్తుందా, లేదా అసలు వారి మనుగడ ఏ విధంగా ఉంటుంది అన్నది చర్చ అయినప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక అంటే తనకున్నటువంటి ఫ్యాన్ బేస్ ని కానీ, రజనీకాంత్ యొక్క లెగసీని కానీ వాడుకునేందుకు ఔత్సాహిక రాజకీయవేత్తలుగా ముందుకు వస్తున్నటువంటి అన్నామలై లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క లెగసీని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ యొక్క నేపథ్యంలోనే సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజా చైతన్యం పేరుతో ముందుకు వస్తూ తర్వాత అంతిమంగా రాజకీయంగా వారు నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు అని అందరూ చర్చించుకుంటారు. రజనీకాంత్ యొక్క నేపథ్యం చూసినట్లయితే ఇప్పటికే ఆమె ఒక సింగర్ గాను, ఫిలిం ప్రొడ్యూసర్ గాను, ఎడ్యుకేషనిస్ట్ గాను, ఫిలాంథ్రపిస్ట్ గాను ఆమె సక్సెస్ సాధించారు. ఆమె చేసినటువంటి ఇప్పటికే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు తమిళనాడు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఆమె చదువుతున్నటువంటి విద్యా సంస్థలు కూడా ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. అంటే ఇప్పటికే లతా రజనీకాంత్ అప్రకటిత సామాజికవేత్తగా ఆమె ప్రజల్లో ఉన్నారు. దానికి అనుబంధంగానే ఈ యొక్క కార్యక్రమాలను అంటే ఈ యొక్క కొత్త సంస్థను ముందుకు తీసుకొని వచ్చి చాలా ప్రజాసేవలో ముందుకు వెళ్తున్నాను అని చెప్తున్న ఆ నేపథ్యాన్ని మనం గమనించాల్సిన అంశం ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడాల్సింది ఏంటంటే తమిళనాడు రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా అంటే సినిమా రంగం నుంచి ఇటు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన నేపథ్యమే అధికంగా ఉన్న నేపథ్యం. అందులోనూ వారందరూ కూడా మొదట ప్రజా కార్యక్రమాలు, సేవా సంస్థల నేపథ్యంలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత అక్కడ ఒక క్యాడర్ ను వారు సొంతంగా తయారు చేసుకుని దాన్ని రాజకీయ పార్టీగా ఎస్టాబ్లిష్ చేయడం. మనం ప్రస్తుతం
విజయ్ రాజకీయ ప్రయాణాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా ఇదే కనపడుతుంది. మొదట ఒక రాజకీయ టీవీకే అంటే టీవీకే దాన్ని రాజకీయ సామాజిక సంస్థలు ఏర్పాటు చేసి అక్కడి నుంచే నాయకులను, కార్యకర్తలను, క్యాడర్లు ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత అక్కడ అగ్రెసివ్గా పనిచేస్తున్న కార్యకర్తలందరినీ కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయించి గెలిచిన నేపథ్యం. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఒక రోల్ మోడల్, అంటే ఒక మాధ్యమంగా పెట్టుకోండి. ఇలా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటే తర్వాత మనకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది అన్న ఒక క్లారిటీకి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా అంటే ఒక రాజకీయ ఉద్దేశంతోనే ముందుకు వస్తూ సామాజిక సంస్థలు ఏర్పాటు చేస్తున్నారా అన్న ప్రశ్న మాత్రం బలంగా వినపడుతున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు లతా రజనీకాంత్ చేస్తున్న పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది అన్న చర్చ జరుగుతుంది. అయితే ఆమె మనసులో ఏముంది అన్నది మాత్రం ఎవరికి తెలియకపోయినప్పటికీ కూడా ఒక భాగస్వామి సిటిజన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం, ప్రజల అభిప్రాయాలను, అభివృద్ధి అంశాలను యువత భాగస్వామ్యాన్ని ఇచ్చడమే ఆమె లక్ష్యంగా ముందుకు వస్తుంది. ఇది మాత్రం ముఖ్యంగా రజనీకాంత్ భార్య అయిన నేపథ్యంలో ఆ యొక్క ఇంటెన్సిటీ అంటే ఆమె చేసేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి, ఈ అంశాలు ప్రభుత్వం దృష్టిగా ఏ అంశాలను వారు ముందుకు తీసుకెళ్తారు, దాని ద్వారా ఎలాంటి చర్చ అక్కడ జరిగే అవకాశం ఉంటుంది, దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతుందా, ప్రభుత్వాన్ని ఇరగాటంలో పెట్టడంలో లతా రజనీకాంత్ సక్సెస్ సాధిస్తుందా, ఏ విధంగా ఈ ప్రయాణం ముందుకు వెళ్ళబోతుంది అన్నది మాత్రం స్పష్టంగా మనం భావించాలి. అయితే మనం అనుకుంటున్నట్లుగా ఈ 1-2 రోజుల్లోనే ఈ లతా రజనీకాంత్ ఈ సంస్థను ముందుకు తెలియదు. మార్చి నెలలోనే దీన్ని రిజిస్ట్రేషన్ జరిగి అప్పటికే దీన్ని స్థాపించినట్లుగా సమాచారం ఉన్న నేపథ్యంలో అన్నామలై ఏర్పాటు చేస్తున్న వేదికకు, ఈ మేరకు ఏర్పాటు చేస్తున్న వేదికకు చాలా వ్యత్యాసం ఉంది. ఇది అంతా కూడా ఒక విజయ్ ఏర్పాటు చేస్తున్న ఒక ప్లాట్ఫామ్, అంటే సేవా కార్యక్రమాలు తర్వాత రాజకీయ లక్ష్యం, ఈ రెండింటిని సమపాలనలో వీళ్ళు ముందుకు తీసుకెళ్తారా లేదా, ఎవరు సక్సెస్ అవుతారు అన్నది మాత్రం అత్యంత చర్చనీయాంశంగా ఉన్న పరిస్థితి తమిళనాడులో ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిషోర్. ఇక మక్కల్ మేడే పేరుతో ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది. అయితే ఇది గతంలోనే ఏర్పాటైనట్టుగా తెలుస్తుంది. ఒక 2-3 నెలల క్రితం దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెర మీదకి తీసుకొని రావటం జరిగింది. ఇక సిటిజన్స్ ప్లాట్ఫామ్ గా కూడా ఈ మక్కల్ మేడేని తీసుకొని వచ్చారు. దీని ద్వారా ఎవరైతే ప్రజాసేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ దీంట్లో జాయిన్ అయ్యి, మక్కల్ మేడేలో జాయిన్ అయ్యి ఆయా ప్రాంతాల్లో ప్రజాసేవ చేయొచ్చు, నాయకులుగా ఎదగొచ్చు అంటూ కూడా పిలుపునిచ్చారు ఇప్పుడు రజనీకాంత్ భార్య. దీంతో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటైనప్పటికీ కూడా ఏదైనా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా అనే కోణంలో చర్చ జరుగుతోంది.